కల్కి సెకండ్ ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు. ఎప్పుడులాగే చెప్పిన టైంకి పంచువల్గా కాకుండా, పంచువాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదని ఒక ఫార్ములాని వైజయంతి మూవీ మేకర్స్ ఫాలో చేస్తున్నారు అనుకుంటా. టయానికి ఖచ్చితంగా రిలీజ్ చేయమని ఈసారి నిరూపించారు. 6 గంటలకు రావాల్సిన ట్రైలర్ 8:45కి రిలీజ్ చేశారు. ఓకే, ఈ పంచువాలిటీ గురించి ఎంతో మాట్లాడుకున్నా టైం వేస్ట్, కానీ మన ట్రైలర్లోకి పోయేద్దాం. ఎలా ఉంది ఈ సెకండ్ ట్రైలర్ అని ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసి వీడియో స్టార్ట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ మర్చిపోకుండా మన వీడియో లైక్ చేయండి. ఈ సెకండ్ ట్రైలర్ చూసుకుంటే ఫస్ట్ ట్రైలర్ కన్నా ఇంకొంచెం ఎక్కువగా హైప్ పెంచేలాగా ఉందని చెప్పొచ్చు. బట్ నాగశ్విన్ ఎక్కడ మనకి ఆ క్యూరియాసిటీ తగ్గకుండా ట్రైలర్ని రెడీ చేసేవని చెప్పొచ్చు. ఈ ట్రైలర్లో చూస్తే ఒక భారీ ఫైట్ అశ్వత్థామకి ప్రభాస్కి ఉండబోతుందని తెలుస్తుంది. అండ్ ఈ ఫైట్ ఇండియాలోనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ ఫైట్గా ఉండబోతుంది ఈ సినిమాలో ఫైట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వేరియేషన్ చూపించారు. అండ్ ముఖ్యంగా దీపికా పడుకోన్ క్యారెక్టర్ చాలా చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అండ్ దీపికా పడుకోన్ జన్మనిచ్చేది కల్కికా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అండ్ దేవుడు అని చెప్తుంది. ఆ దేవుడిని అశ్వత్థామ కాపాడాలి శత్రువుల కాడి నుంచి అని ఫైట్ చేస్తుంది. అండ్ మన ప్రభాస్ వచ్చి బౌంటీ సంపాదించాలని దీపికా పడుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదానికి మన అశ్వత్థామ కాడ ఫైట్ చేస్తాడని ఈ ఫైట్స్ చూస్తే ఎక్కడ ప్రభాస్ ఆ షూస్ చార్జ్ చేసుకునేదని ఫస్ట్ ఒక ప్రోమోలో మనం చూస్తాం. బుద్ధి చెప్పద్దు, నీ షూస్ నువ్వే చార్జ్ చేసుకోవాలి భయవాని. ఆ షూస్ వల్ల మన ప్రభాస్ అని అశ్వత్థామ ఈక్వల్ లెవెల్ ఎగిరి ఫైట్ చేసేలాగా విజువల్స్ చూపిస్తుంది. అండ్ ఈ ఫైట్లో మన అశ్వత్థామని చాలా టాల్గాను ప్రభాస్ని చిన్నంగానే చూపిస్తుంది. సో దాన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభాస్ కన్నా అశ్వత్థామ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ, అశ్వత్థామ పవర్ చాలా ఎక్కువ అని. అండ్ లాస్ట్లో భైరవాడి ఇప్పుడు మనం ఒక కారుకి ఇంత హైప్ ఇస్తుందా అని అనుకునే వాళ్ళకి ఈ ట్రైలర్ వచ్చి ఒక రెస్పాన్స్ ఇచ్చింది. అది ఒక కారే కాదు, ఒక రోబో లాగా కూడా ఆ కారు ఉండబోతుంది, ఆ ఫైట్ చేయబోతుంది. తోటి ఒక కీ రోల్ మన బుజ్జి ఈ సినిమాలో ప్లే చేయబోతుందని తెలుస్తుంది. ఆ లాస్ట్ వచ్చే సీన్ వచ్చి నెక్స్ట్ లెవెల్ సీన్ బుజ్జిది. అండ్ ప్రభాస్ లాస్ట్లో ఒక డైలాగ్ ఈసారి మిస్టేక్ కాదని, ఖచ్చితంగా ఈసారి మిస్టేక్ కాదన్నట్టే ఈ ట్రైలర్ ఉంది. అండ్ ఆ ట్రైలర్ జరిగేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ వచ్చి నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. సినిమా మొత్తం హిట్ అయితే హాలీవుడ్లో రీసౌండ్ వచ్చేలా వినపడద్దని ఖచ్చితంగా తెలుస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు కల్కి టీమ్. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయి మన ఛానల్లో. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.